హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో గార్డెన్ కోసం కొన్ని సిరామిక్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామండి. సో అవైతే చూపించేస్తాను. అండ్ స్టీల్ కడాయి బెటరా ఆర్ ఐరన్ కడాయి బెటరా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఐరన్ బెటరా లేకపోతే స్టీల్ బెటరా అని చెప్పి. ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. అండ్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేశాను. అండ్ ఈవినింగ్ షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాం నైట్కి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ 4 hours ముందు కనుక నానబెట్టుకుంటే ఫర్మెంటేషన్ లేకుండా ఈజీగా దోశ అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ అండ్ ఈజీ దోశ రెసిపీ అండి. యాజ్ యూజువల్ మార్నింగ్ లేచిన తర్వాత గార్డెన్ చూసేస్తాను. మొత్తం పెస్ట్ టైమ్ అటాక్ అయిందేమోనని చెక్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడు మనకి వింటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు వైట్ ఫ్లైస్ ఎక్కువ వస్తూ ఉంటుందండి. వైట్ ఫ్లైస్ అండ్ మందారపు చెట్లకు కూడా మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది. మనం ఆకులు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. స్టార్టింగ్ స్టేజ్లోనే పెస్ట్ అటాక్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే మనం అప్పటికప్పుడు వాటర్ ఫోర్స్గా కొట్టేస్తే మిల్లీ బగ్స్ కానీ లేకపోతే పేనుబంగ్ అంటారు కదా, అవి కానీ మొత్తం పోతాయి అనమాట. కొంచెం కనుక స్ప్రెడ్ అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. లేదు బాగా పట్టేస్తుంది అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ ప్రూనింగ్ అనమాట. అండ్ నేను ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని వంటలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. గార్డెన్లోకి అట్లాగే హోమ్ ఎంట్రన్స్కి కొన్ని సిరామిక్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానండి ఏమేమి తీసుకున్నానని చెప్పి, అండ్ ఎక్కడ తీసుకున్నాను, వాటి కాస్ట్ ఎంతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇవాళ నేను స్టీల్ కడాయిస్ గురించి అట్లాగే ఐరన్ కడాయిస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా స్టీల్ బెటరా ఐరన్ బెటరా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా స్టీల్ కడాయిలో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అట్లాగే ఐరన్ కడాయిలో కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే స్టీల్ కడాయి గురించి చూద్దాము. స్టీల్ కడాయి ఏంటంటే ఫస్ట్ దీని బెనిఫిట్స్ ఏంటంటే చాలా లెస్ మెయింటెనెన్స్, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. సో మనం ఒకవేళ మనం తోమలేకపోయినా కూడా మనం చక్కగా డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు. డ్యూరబిలిటీ అది బాగానే ఉంటుంది. అండ్ ఎసిడిక్ ఫుడ్స్తో మెయిన్గా టొమాటోస్, టామరిండ్ వీటితో రియాక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట స్టీల్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టీల్లో మనం ఎంత సిమ్లో ఫ్రై చేసినా కూడా కొంచెం అయితే అడుగంటుతుందండి. అదైతే పక్కా అవుతుందన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండినా కూడా స్టీల్లో మాత్రం కొంచెమైనా అడుగు అంటుతుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది అనమాట దీంట్లో. అండ్ దీంట్లో మనకి ఏంటంటే సీజనింగ్ మనం చేయకపోయినా పర్వాలేదు, మనం తోముకున్న తర్వాత నార్మల్గా పెట్టేసినా సరిపోతుంది. హోల్ ప్రాసెస్ సిమ్లోనే కుక్ చేయాలి. మీరు కనుక కొంచెం పెద్ద బర్నర్ మీద పెట్టారంటే కాదు మాత్రం కొంచెమైనా అడుగంటిపోతుంది కారం వేసిన తర్వాత. చూసారు కదా, సో అందుకని మళ్ళీ నేను సిమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందండి స్టీల్లో. బట్ అదర్వైజ్ ఎసిడిక్ ఫుడ్స్ లైక్ టొమాటో కర్రీస్ కానీ లేకపోతే పులుసులు అట్లాంటివి చేసినప్పుడు మాత్రం స్టీల్ బెస్ట్ అనే అనిపిస్తుంది. ఫ్రైస్ లైక్ బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై అట్లాంటి కర్రీస్ మాత్రం ఐరన్ కడాయిలో చాలా టేస్టీగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం టొమాటో కర్రీస్కి పులుసులకి స్టీల్ అయితే బెటర్ అనిపించింది. మనం ఎంత ట్రైప్లై యూస్ చేసినా అంటే లేయర్స్గా వస్తుంది కదా ఇప్పుడు స్టీల్. ఎంత లేయర్స్గా ఉన్నా కూడా, ఎంత గిన్నె మందంగా ఉన్నా కూడా స్టీల్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అడుగంటుతుంది. ఇదైతే ష్యూర్గా అనిపించిందండి నాకైతే. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఫ్రైస్ ఐరన్ కడాయిస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఐరన్లో కుక్ చేయడం వల్ల మనకి న్యాచురల్గా ఐరన్ ఇంటేక్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి హీట్ కూడా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది. మనం కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే జనరేషన్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కెమికల్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో నాన్ టాక్సిక్ కూడా ఐరన్ కడాయిస్. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే కొంచెం రెగ్యులర్ సీజనింగ్ అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని డిష్ అవుట్ చేసేసి కడిగిన వెంటనే ఆరబెట్టుకొని ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టాలి. అప్పుడైతేనే బాగుంటుందండి. లేకపోతే రస్ట్ పట్టే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఐరన్కి. అండ్ మీరు అవుట్డోర్స్లో ఎక్కువ పెట్టకూడదు. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అవి చూసుకుంటే కనుక పర్వాలేదు. అండ్ ఆల్సో ఐరన్ కడాయికి ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొంచెం బరువుగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, ఎత్తడము తోమేటప్పుడు అట్లా ఉండే వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా కాదు. మనం డిష్ వాషర్లో వేయలేము, అదొకటి డ్రాబ్యాక్. హార్ష్ కెమికల్స్ కూడా దీనికి పడదండి, సూట్ అవ్వదు. సో మనం హార్ష్ కెమికల్స్ యూస్ చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ రాదనమాట. సో అదొకటి ఐరన్ కడాయిలో డ్రాబ్యాక్. అండ్ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే రెండు ఉంటే బెటర్. ఫ్రైస్కి వాటికి ఐరన్ కడాయి బెటర్ అండి. అండ్ పులుసులకి టొమాటో కర్రీస్కి అట్లాంటి వాటికి స్టీల్ బెటర్ అనమాట. సో డీప్ ఫ్రైస్ కూడా మనకి ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కంపారిటివ్లీ
ఐరన్‌లోనే నచ్చిందండి నాకైతే. సో, మీరు మీ చాయిస్‌ని బట్టి నేను చెప్పిన ప్రోస్ అండ్ కాన్స్‌ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఆల్సో స్టీల్‌కే తీసుకోవాలి మేము అంటే గనక మెయింటైన్ చేయలేము అనుకునేవాళ్ళు స్టీల్‌లో కూడా మీరు పల్చటివి కాకుండా కొంచెం మందంవి తీసుకోవడానికి ట్రై చేయండి. తాలింపులకైనా, మసాలా కూరలకైనా, నార్మల్ కర్రీస్‌కైనా, ఎటువంటి కర్రీస్‌కైనా, ఫ్రైస్‌కైనా స్టీల్ తీసుకోవాలి అనుకుంటే గనక ట్రై ప్లై తీసుకోండి. అది కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎప్పటినుంచో గార్డెన్‌లోకి కొన్ని సిరామిక్ ఐటెమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ అది అలాగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. బట్ ఇవాళ ఎట్లాగైనా తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో, ఎల్బీ నగర్ సైడ్ తీసుకున్నానండి. ఇక్కడ గుర్రంగూడ అంటారు గదా! సో, అక్కడ మీకు దారి పొడుగుతునా ఉంటదనమాట. సో, ఇక్కడే తీసుకుంటూ ఉంటాను మాక్సిమం నేను సిరామిక్ ఐటెమ్స్ ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాను. సో, మన గార్డెన్‌లో ఉన్న చిన్న ఉర్లి ఉంది చూసారా? గార్డెన్‌లో బుద్ధుడిని పెడతాను గదా! సో, అది గూడా ఇక్కడే తీసుకున్నాను. సో, గార్డెన్‌లో చిన్న చిన్న ఐటెమ్స్ టెర్రకోటావి యాడ్ చేస్తే ఎక్స్‌ట్రా బ్యూటీని యాడ్ చేస్తుంది అందరికీ తెలుసు. సో, నాకు కూడా చాలా ఇష్టమండి ఈ ఐటెమ్స్. కాకపోతే ఈ కలర్‌వి తీసుకుంటే లైక్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి తీసుకుంటే కొంచెం ఓవర్ టైమ్ కలర్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. టెర్రకోటాలో కూడా మనకి క్వాలిటీ ఉంటదేమో అనిపించింది. ఎందుకంటే నర్సరీ మేళాలో నేను కొన్ని టెర్రకోటా ఐటెమ్స్ చూసాను. అంటే మనకేం కలర్ ఉండదు. మనకి ప్యూర్ టెర్రకోటా కలరే ఉంటదనమాట. సో, అవి చాలా కాస్ట్ ఉన్నాయండి. సో, ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ నాకు ఎక్కువ అనిపించింది. సో, రోడ్డు మీదే తీసుకున్నాననమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇందాక చూపించిన విండ్ బెల్స్ తీసుకున్నాను. యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 2 అయితే తీసుకున్నాను. నేను లాస్ట్‌లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో. మీరెప్పుడైనా టెర్రకోటా ఐటెమ్స్ తీసుకోవాలి అనుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోండి. అంటే ఎక్కువ ఐటెమ్స్ తీసుకుంటే మనకి కాస్ట్ కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో వస్తది. మీరు ఒక్కొక్క ఐటెమ్ తీసుకుంటూ ఉంటే గనక మీకు కాస్ట్ ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తది. మీరు ఒకటేసారి ఎక్కువ ఐటెమ్స్ పర్చేస్ చేసి మీరు బార్గెయిన్ చేశారంటే గనక మీకు మంచి ప్రైస్‌లో అయితే వస్తది. సో, నేను ఎప్పటినుంచో రాధాకృష్ణది చూస్తున్నానండి. గార్డెన్‌లో పెడదామని చెప్పి. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! కలర్ ఫేడ్ అవుట్ అవుతుంది ఓవర్ టైమ్. సో, అదొక్కటి నాకు ఎందుకో మళ్ళా కొంచెం స్టోన్‌కి వెళ్దాము అన్నట్టు అనిపించిందనమాట. అట్‌లీస్ట్ ఓన్లీ స్టాచ్యూ వరకు అట్లా పెట్టుకుంటే బెటరేమో అనిపించింది. ఇవన్నీ డెకార్ ఐటెమ్స్‌కి లేకపోతే ప్లాంటర్స్‌కి అట్లాంటి వాటికి బెటర్ అనిపించింది. అండ్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొన్ని దీపాలు అట్లాంటి ఐటెమ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, లాస్ట్‌లో నేను మీకు కాస్ట్ ఎంత పడింది, ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నానో చెప్తాను. ఆ రోజు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. లైక్ 4 అట్లా అయిపోయిందనమాట. సో, వచ్చి రాగానే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రాంబో చోచోలకి ఫుడ్ అయితే కుక్ చేయాలనుకుంటున్నాను. సో, ఇవాళ వెజ్ అయితే వండాను. ఎప్పుడు ఎన్వి చూపిస్తాను కదా! సో, ఇవాళ ఎవరైనా డాగ్స్‌కి వెజ్ ఫుడ్ పెట్టాలి అంటే కనుక ఇట్లా కూడా ట్రై చేయొచ్చని చెప్పి జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసా. సో, రైస్ అండ్ పెసరపప్పు, క్యారెట్, కీరా, పొటాటో అట్లనే కొంచెం కొత్తిమీర అయితే వేశానండి. సో, నేనైతే ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటాననమాట. మనం బ్రోకలీ వేసుకోవచ్చు, మీల్ మేకరు, సొరకాయ ఇట్లాంటివి వేసుకోవచ్చనమాట. సో, వంకాయ అట్లాంటివైతే వేయనండి, వేయకూడదు. సో, బెండకాయ కూడా వేసుకోవచ్చు పర్వాలేదు. బీరకాయలో నేతి బీర కూడా వేసుకోవచ్చనమాట. సో, ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేస్తాను. కాకరకాయ అండ్ బీట్రూట్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తాను. బీట్రూట్ కొన్ని పెట్స్‌కి పడవండి. అందుకే అవి అవాయిడ్ చేస్తాను. సో, ఇవన్నీ విజిల్ వేసేస్తాననమాట. విజిల్ వేసేసి స్మాష్ చేసి పెట్టేస్తాను. సో, ఇట్లాగా పెడితే గనక వాళ్ళకి కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ హెల్తీ కూడా కదా! వెజ్జీస్ పెడితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నేను మార్నింగ్ అల్లము వాటర్‌లో నానబెట్టి వెళ్ళానండి. సో, షాపింగ్‌కి వెళ్ళే ముందు నానబెట్టి వెళ్ళాను. సో, వచ్చేసరికి అల్లం చక్కగా నానిపోయి తొక్కలు మనం ఈజీగా వచ్చేయాలి అంటే అల్లం కొంచెం వాటర్‌లో నానబెడితే ఫాస్ట్‌గా వచ్చేస్తుందనమాట. పైన పైన ఇట్లాగా మనం తీస్తే సరిపోద్దండి. మనం ఇదేమి యూజ్ చేయక్కర్లేదు. ఈవెన్ స్పూన్‌తో తీసినా కూడా వచ్చేస్తుందనమాట. సో, ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటే గనక మీరు నానబెట్టి గనక యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మన పని. సో, అల్లం ఒక పావు తీసుకున్నారనుకోండి, వెల్లుల్లి ఒక 200 గ్రామ్స్ తీసుకుంటా నేనైతే. ఈక్వల్ క్వాంటిటీ వేస్తారు కొంతమంది. నేను కొంచెం అల్లం ఒక 50 గ్రామ్స్ ఎక్స్‌ట్రా వేస్తానంతే. సో, అదొక 250 గ్రామ్స్, ఇదొక 200 గ్రామ్స్ తీసుకొని 2 కూడా మిక్సీ పట్టేస్తాను. ఎక్కువ కాలం రావాలి అంటే కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసేసి మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టేసుకుంటే మనకు ఆరాంగా ఒక 1 మంత్ అయితే వస్తుందండి. మీరు ఒక 1 వీకే యూజ్ చేసుకుంటున్నారు అంటే గనక ఏమి వేయకపోయినా పర్వాలేదండి. మీరు డైరెక్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బుకుంటే సరిపోతదనమాట. మీకు కొంచెం ఫ్రీ టైమ్ ఉండేటప్పుడు
ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నెయ్యి, లేకపోతే హెల్తీ లడ్డూసు, లేకపోతే వెల్లుల్లి తొక్కలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు చూపించే కుక్‌వెల్ బ్రాండ్ మిక్సర్ జార్ లాస్ట్ టైము వేస్తున్నప్పుడు కింద మిక్సర్ ఉంటుంది కదండీ! అదైతే పనిచేయలేదనమాట. అయితే 2 ఇయర్స్ వారంటీ ఉంది. అమెజాన్‌లో పర్చేస్ చేశాను. మెయిల్ పెడితే వాళ్ళు బానే రియాక్ట్ అయ్యారు. సర్వీస్ అసలు ఇస్తారా లేదా కొత్తది అనుకున్నాను కానీ బట్ బానే ఇచ్చారనిపించింది. సో, ఫైనల్లీ కొత్తదైతే వచ్చేసింది ఇంటికి. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోండి. ఎయిర్ కంటైనర్‌లో పెట్టుకుంటే వాసన అనేది పోకుండా ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేయకండి. వాసన అనేది బాక్స్‌కంతా పట్టేస్తుందనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిఫర్ చేయకండి. అండ్ ఇక్కడ నేను చూపించే దోస బ్యాటరు నేను వేసిన పప్పులు ఏవైతే ఉన్నాయో అవి క్లిప్పింగ్స్ మిస్ అయింది. బట్ నేను సింపులేనండి చెప్పేస్తాను. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. అట్లాగే గుప్పెడు సగ్గు బియ్యము, కొంచెం మెంతులు, అట్లాగే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట దోసలు. సో, అవన్నీ కూడా నేను ఒకేసారి కడిగి నానబెట్టేసుకున్నాను. సో, కడగకుండా మీరు నానబెట్టుకోకండి. ఎందుకంటే మనం గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సారం బాగా వస్తుంది కాబట్టి మీరు ముందే కడిగి అప్పుడు నానబెట్టుకోవాలి. సో, 4 అవర్స్ నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని దోస కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే దోస వేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని జస్ట్ ఉప్పు వేసుకోండి అంతే. వంట సోడా కూడా అవసరం లేదు. అసలు మనం దోసేసుకుంటే నార్మల్ రైస్‌తో వేసుకునే దోసలు ఎట్లా వస్తాయో అట్లానే వచ్చిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుందనమాట. నేనైతే 2, 3 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా యూజ్ చేశాను. టేస్ట్ కూడా ఏమి డిఫరెన్స్ రాలేదు. ఈవెన్ మనకి ఫర్మెంటేషన్ అవ్వకపోయినా కూడా టేస్ట్ చాలా బావుంది. అండ్ ఇంకా పలుచగా వేసుకోవచ్చు. నేను కొంచెం ఫస్ట్‌ది కాబట్టి కొంచెం మందంగా వేశాను. మీకు పేపర్ దోస ఎట్లా వస్తదో అంత బాగొస్తుందండి. చాలా టేస్టీగా అనిపించింది. ఈ దోసతో మనం అల్లం చట్నీ గానీ, టమాటా చట్నీ కానీ, లేకపోతే టమాటా కొబ్బరి పచ్చడి, దోసలకి వాడే ఏ చట్నీ అయినా కూడా యూజ్ చేయొచ్చు. పల్లీ చట్నీతో కూడా బావుంటుంది. యాక్చువల్‌గా నేను దీంతో టమాటా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేశాను. యాక్చువల్‌గా నేను టమాటా కొబ్బరి పచ్చడి షార్ట్స్‌లో పోస్ట్ చేశానండి రెసిపీ. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. అండ్ ఆ రోజు నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ రోజు చాలా ఎండగా ఉందండి. వర్షాలు పడటం ఏమో కానీ ఎండ కూడా అట్లాగే ఎక్కువుంటుంది. సో, వర్షాలు బాగా పడి ఇంకా ఎండ స్టార్ట్ అయిందంటే మాత్రం విపరీతంగా ఉంటుంది. ఆ రోజు ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాననమాట. సో, డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకుండిపోయాము. నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఏమేమి ఐటెమ్స్ తెచ్చానో అవన్నీ కూడా తీశాను. సో, అందుకనే మీకు ముందు చూపించలేదు ఏం ఐటెమ్స్ అని చెప్పి. సో, ఆ రోజు నేను ఏమేమి తీసుకున్నానంటే ఇట్లాగా 2 పాట్స్ సెరామిక్ పాట్స్ కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. అందులోనూ కొంచెం పీకాక్ షేడ్ వచ్చేలాగా తీసుకున్నాననమాట. సో, కలర్స్ బ్లూ ఎందుకు చూస్ చేసుకున్నానంటే రొటీన్‌గా అన్నీ బ్లాక్, వైట్ అట్లాగా ఉందని చెప్పి ఇట్లాగా డిఫరెంట్‌గా చూస్ చేసుకున్నాను. బ్లూ పాట్స్ వచ్చి ఆల్మోస్ట్ నాకు 1400 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఇక్కడ చూపించే సిరామిక్ విండ్ బెల్స్ ఉన్నాయి కదా! ఇవి మొత్తం సిరామిక్ విండ్ బెల్స్. అండ్ లోపల గంటకి మనకి కొట్టుకునేది ఉంటుంది కదా! అది కూడా కొంచెం ఒక స్టోన్ అనమాట. చాలా బావుందండి క్వాలిటీ కూడా. అండ్ దీంట్లో 2 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఉన్న వాటిల్లో ఇది పెద్ద సైజ్ అనమాట. ఇవి 2 కలిపి అరౌండ్ నాకు 600 వరకు ఇచ్చారనమాట. సో, ఒక్కొక్కటి 300 రూపీస్. అనుకోకుండా కార్తీక మాసంలో శివయ్య అయితే ఇంటికి వచ్చాడు. సో, శివుడైతే ఆల్మోస్ట్ 700 రూపీస్ చార్జ్ చేశారండి. మీకది క్లోజప్ వ్యూలో అయితే చూపించలేకపోయాను. నేను కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను పెట్టినప్పుడు, డెకార్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ బ్లూ కలర్ పాట్స్ వచ్చి అరౌండ్ 700 రూపీస్ పడింది ఒక్కొక్కటి. అంటే ఈ 2 కలిపి 1400 పడింది. చిన్న బాతులు ఉన్నాయి చూడండి అది ఒక్కొక్కటి 200 రూపీస్ పడిందనమాట. అండ్ ఒక 4 పాట్స్ ఎడీనియం పాట్స్ అయితే తీసుకొచ్చాను. ఎప్పటినుంచో ఎడీనియం పాట్స్ తెద్దాం అనుకుంటున్నాను. బట్ అట్లాగే అయిపోతుంది. ఎడీనియమ్స్‌కి మనకి లోతు ఎక్కువ ఉండకూడదండి. అందుకనే కొంచెం తక్కువ లోతు ఉండేవి తీసుకుంటామనమాట. ఇవి కొంచెం కాస్ట్ తక్కువకి ఇచ్చారు. ఎందుకంటే బాగా పాత పడిపోయినట్టు అయిపోయిందని చెప్పి 200, 150 ఆ రేంజ్‌లో ఇచ్చేశారు. సో, ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్‌కి వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎట్లా ఆర్గనైజ్ చేశానో నేను కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ జ్యోతి జీవనం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.